నేను ప్రకృతి వ్యవసాయానికి రావడానికి కారణం అంటే బయట వెళ్ళి కూరగాయలు కొనుక్కొని రావాలన్నా అవి కెమికల్స్తో కూడుకున్నవి. ఆ కెమికల్స్ పిచికారి చేస్తే నెక్స్ట్ రేపటికంతా మన దగ్గరికి కూరగాయలు తెస్తుంటారు. అవి తినే వలన ఎంతో మన ఆరోగ్యాన్ని డ్యామేజ్ వచ్చి అనారోగ్యం పాలవుతుంది. అందు కారణంగా అది బేస్ చేసుకుంటూ నేను అట్లాంటి వ్యవసాయం చేయకూడదు, ప్రకృతి వ్యవసాయం చేయాలని నా నమ్మకం మీద నేను చేసుకుంటున్నా. అందరికీ నమస్కారం అండి. నా పేరు బంట్రోతు శ్రీను. మా ఊరు దెబ్బగోడు అండి, సీతంపేట మండలం, మన్యం జిల్లా, పార్వతీపురం. నాకున్న 5 ఎకరాల భూమిలో నేను జామి 50 సెంట్లు వేసుకోవడం జరిగింది. జామిలో అంతర పంటగా పసుపు, బంతి, పైనాపిల్, అరటి, మునగ ఇలాగ మొదలగు పంటలు ఒక 20 రకాలు ఇందులో వేసుకోవడం జరిగిందండి. అలాగే నాకు ఇక్కడ ఏటీఎం కూడా పక్కన ఉంది. అది 20 సెంట్లు ఉంటుంది. అందులో కూడా 20 రకాల కూరగాయలు అనేది వేసుకోవడం జరిగింది. ఎకరా 50 సెంట్లు అరటి ఉంది, అందులో ఆర్డిఎస్ వేయడం జరిగింది. అలాగే కొన్ని కూరలు కూడా వేయడం జరిగిందండి. అలాగే నాకు ఇంకా 3 ఎకరాల భూమిలో జీడి వేయడం జరిగింది. జీడిలో అంతర పంటగా పత్తి వేయడం జరిగింది. అందులో మళ్ళీ లేటెస్ట్గా మొన్న వర్షం పడితే అందులో ఆర్డిఎస్ కూడా చల్లడం కూడా జరిగింది. అయితే మేము విత్తనాలైనా నారైనా ఉడవలసిన ముందు తీసుకోవాల్సినవి ముందు తేలికపాటి దుక్కులు సైకిల్ వేడర్తో దున్నడం జరుగుతుంది. ఆ తర్వాత ఘనజీవామృతం వేయడం జరిగింది. అలాగే నారు ఉడాలన్నా బీజామృతం విత్తన శుద్ధి కంపల్సరీ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత దాని మీద పంటకు కావాల్సిన పోషకం కావాలంటే ద్రవజీవామృతం పిచికారం చేయడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం చేయడం వలన అప్పుడు భూమి అనేది గుల్లగా లేకపోయేది, చాలా గట్టిగా ఉండేది భూమి. ఇప్పుడు జీవామృతం కానీ ఘన వేసిన వలన ఇక్కడ సూక్ష్మజీవులు ఇక్కడ ఎర్రలు ఉంటాయి కదా, అవి పుష్కలంగా ఇక్కడ ఎక్కడ తవ్వినా సరే అవి ఉండేవి. అయితే అరటి పంట వ్యర్థాలని ఆ ఆకులు ఏవో గట్ల పైన పారేయకుండా నేను మల్చింగ్ చేసుకుంటున్నాను. దానివలన అక్కడ సేంద్రియ కర్బనంగా ఏర్పడుతుంది. దానివల్ల నాకు సేంద్రియ కర్బనం బాగా పెరిగి బాగా ఎరువుగా మారి అది అక్కడే కాకుండా అది ఇంకా బయట మొక్కలకు కూడా వేయడం జరుగుతుంది. దానివల్ల మాకు పంట దిగుబడి బాగా వస్తుంది. మా ఆయన కూడా మార్కెటింగ్కి తీసుకొని వెళ్తుంటారు పక్క విలేజ్లకి. అలాగా మేము కూడా ఇక్కడ మార్కెట్ చేసుకుంటాము. ఇక్కడికే తోటకే వస్తారు కూరగాయలు కొనడానికి. అలాగే మా ఆయన కూడా విలేజ్లకి తీసుకెళ్ళి అమ్ముతుంటారు. మాకు 2 ఆవులు ఉన్నాయి. ఆ
ఆవుల కోసం మేము ఈ ప్రకృతి వ్యవసాయం చేసిన దాంట్లో గడ్డి కూడా తీసుకెళ్ళి ఆవుకి మేత వేస్తున్నాము. ఆ గడ్డి వేసిన వల్ల ఆవులు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి. మాకు ముగ్గురు పిల్లలు కూడా చదువుతున్నారు. అందులో అబ్బాయి అగ్రికల్చరే చేస్తాడు. వాళ్ళ సెలవులకు వచ్చేటప్పుడు కూడా మేము పనిలోకి తీసుకొస్తాము. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలి, మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కదా నాన్న, మరి మీరు కూడా నేర్చుకోవాలి చెప్తున్నాము. ప్రకృతి వ్యవసాయం చేయకముందు మా ఆరోగ్యము బాగోలేకపోయేది. ఇప్పుడు ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేసిన బట్టి బాగానే ఉంది. అప్పటి నుండి మా పిల్లలు కానీ మా కుటుంబం కానీ అందరం ఆరోగ్యంగా ఉన్నాము. ఒకప్పుడు కెమికల్ ఫార్మింగ్ చేసేటప్పుడు ఇదే భూమిలో నాకు ఇంచుమించు 80-90 వేలు అయ్యేది. ఇప్పుడు మినిమం 15,000 ఇలాగా. అప్పుడు మినిమం 5 ఎకరాల భూమిలో ఏక పంట వేసిన వలన నాకు ఒక 2 లక్షల ఆదాయము అప్పుడు కనిపించేది. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంకి వచ్చినందువలన, ఈ పద్ధతులు పాటించడం వలన, పలు పంటలు వేసిన వలన నాకు వారంకి కూడా నాకు లాభం అనేది, మా చేతిలో డబ్బులు అనేవి కనిపిస్తున్నాయి. అప్పుడు ఏక పంట వేసిన వలన అసలు సంవత్సరానికి ఒక్కసారి ఒక 2 లక్షలు ఇలాగే కనిపించేది. ఇప్పుడు ఇంచుమించు 6 లక్షలు 7 లక్షల వరకు ఇక్కడ ఆదాయం అనేది నాకు కనిపిస్తుంది. ఈ ప్రకృతి వ్యవసాయం చేసిందంటే నేనే కాకుండా నాతో పాటు రైతుల్ని ఒక 150 మంది దగ్గర ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నా దగ్గర నుండి కషాయాల ద్రావణాలు బాగా తీసుకెళ్తున్నారు, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు.